చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. రాహుల్ గారు రండి. నమస్తే, కూర్చోండి. రాహుల్ గారు, స్వాతిని కూడా స్టేజ్ మీద పిలిచేద్దాం. రండి స్వాతి. నమస్తే, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తూ ఉంటారు. సో మీకు ఏదో సమస్య వచ్చింది, నేను దాంట్లోంచి బయట పడలేకపోతున్నాను, ఆ కోర్టులు, కేసులు ఇవన్నీ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. అసలు ఏంటండి, ఏం జరిగింది? యాక్చువల్లీ నేను బిజినెస్ ప్లానింగ్ లో అటు తిరుగుతున్నాను. ఒకసారి మెట్రోలో తను అనుకోకుండా నాకు సీట్ ఆఫర్ చేశాను తనకి. మెట్రోలో లైక్ ట్రావెలింగ్ ఆ టైంలో తను అంటే సీట్స్ ఏం ఖాళీ లేవు, తను నిల్చొని ఉండే ఛాన్స్ నిల్చొని ఉంటే నేను సీట్ కూర్చోమని చెప్పాను. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒకసారి నాకు తను మార్కెట్లో కలిసింది అనమాట. మేము మార్కెట్ వెళ్ళినప్పుడు తను కలిసింది, ఇలా గుర్తుపెట్టాను అనమాట. బట్టి నేను ఇట్లా మీరు మెట్రోలో కలిసారు కదా అని మాట్లాడము. అలా సీట్ ఇచ్చిన వెంటనే మార్కెట్ లో కలిస్తే మళ్ళీ హాయ్ బాయ్ చెప్పేసుకున్నారా? అంటే లైక్ హాయ్ బాయ్ చెప్పుకొని లైక్ నెంబర్ కూడా షేర్ చేస్తున్నాం ఆ రోజు మేము. ఓహో, అయితే ఇది నేను ఒక మెట్రో లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ లైక్ తను ఇంట్రెస్ట్ అని చెప్పి బిజినెస్ లో నేను కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ అని చెప్తేనే నేను అప్పుడు నెంబర్ ఇచ్చాను. ఎంతకాలం క్రితం అమ్మా? 2 months అవుతుంది. 2 months బ్యాక్. ఓకే. అలా పరిచయం అయింది. తర్వాత తను కాల్ చేసింది నాకు ఒకసారి, ఇట్లా అంత బాగా చనిపించట్లేదు, అంత మూడ్ ఆఫ్ ఉంది నాకు, ఒకసారి మిమ్మల్ని కలవాలని చెప్పారు. చెప్తే నేను ఇప్పుడు లేదు, నేను కలవలేను ఇప్పుడు. నంబర్ షేర్ చేసుకున్న ఎంత గ్యాప్ లో కాల్ చేశారు ఆవిడ? 2-3 days కాల్. 2-3 days లో కాల్ చేస్తారా? మెట్రో నుంచి మార్కెట్కి, మార్కెట్ నుంచి ఫోన్. మెట్రో నుంచి మార్కెట్కి ఎన్ని రోజులు? నెక్స్ట్ డేనా? ఫాస్ట్గా అయిపోయిందా? మెట్రోలో పరిచయం అయింది, నెక్స్ట్ డే కనిపించింది, అందువల్ల అలా మాట్లాడి నెంబర్ చేస్తున్నాను. అంత మంచి మూడ్ ఆఫ్ ఉంది, కొంచెం నాకు అంత బాగా మంచి అనిపించట్లేదు, బయటికి వెళ్దాము అన్నది. లేదు నేను ఇప్పుడు రాలేను అని చెప్పాను నేను. లేదు నాకు అంత మంచి అనిపించట్లేదు, అసలుకి ఎంత మూడ్ ఆఫ్ ఉంది, ఒకసారి మీ ఇంటి లైక్ బయట కలుద్దాం అన్నది. సో లైక్ కొంచెం నాకు డ్రింక్ తాగాలని ఉంది అని చెప్పారు. ఓహో, ఆవిడ ఫోన్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని అడిగేశారు. ఓకే. లేదు అంటే లేదు నాకు అంత మూడ్ ఆఫ్ ఉంటే సరే. అట్లీస్ట్ ఒక అమ్మాయి నార్మల్ గా అప్పటికప్పుడు పరిచయం అయిన అబ్బాయిని మనం మందు తాగడానికి బయటికి వెళ్దామని చెప్పేసి నాకు తెలిసి ఈ అమ్మాయి అయితే అడగదు. మరి అమ్మాయి డైరెక్ట్ గా అడిగిందంటే అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటనేది మీరేం కట్ చేయలేదా? అంటే అమ్మాయి మంచిదా కాదా అనేది ఏం మీకు ఆలోచన రాలేదా? తను మూడ్ ఆఫ్ లో ఉండేది, నేను నాకు మంచి అనిపించడం మూడ్ ఆఫ్ ఉన్నాను. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి మందు తాగుదామా అని చెప్పేసి 2 రోజుల ముందు పరిచయమైన అమ్మాయి అడగదు కదా బేసికల్ గా. ఇంతకు ముందు ఎంతో మంది అమ్మాయిలతో పరిచయం ఉంటుందిగా. ఏదో అమ్మాయి అడిగిందని చెప్పేసి మీరు ఓకే అన్నారా? ఓకే అంటే తన సిచ్యువేషన్ చెప్పేసింది, నాకు మూడ్ ఆఫ్ ఉండే, నాకు మంచి అనిపించట్లేదు. సరే మూడ్ ఆఫ్ కి మందు తాగమను, నువ్వెందుకంట? అమ్మాయి ఫోన్ చేసి మందు అడిగింది, అబ్బాయి ఓకే అన్నాడు. ఫ్రెండ్స్ లేకుండే నేను అలా అదే ఏదోలే అర్థమైంది. చెప్పండి. తర్వాత సో డ్రింక్ వెళ్దాం అంటే సార్ ఓకే, ఇంట్లో బయటకు వెళ్దామంటే బయటకు వద్దు, సరే మరి ఎక్కడ ఆఫర్ చేస్తే మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్పాను నేను. నీకు అప్పటికే అర్థమైపోయింది. ఓహో, మీరేంటి ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా వైఫ్, మా పిల్లలు ఉంటాము. వైఫ్ పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయి మందు తాగుదాం అంటే డైరెక్ట్ మీ ఇంటికి తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యారా మీరు? తీసుకోవాలంటే తను లైక్ బయటకు వద్దని చెప్పాను కదా నేను. సరే కానీ మీ ఆవిడ ఒప్పుకుంటుందా? వేరే ఆడ వాళ్ళు లేరు, అప్పుడు వాళ్ళు ఊరికి వెళ్ళారు. వాళ్ళు ఓకే ఓకే చెప్పండి. వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఎందుకంటే నాకు కొత్తగా వింతగా ఉండింది అనమాట, అందుకని ఏమనుకోవద్దు, చెప్పండి. సో అలా డ్రింక్ తాగిన తర్వాత లైక్ అనుకోకుండా తను దగ్గరకు వచ్చి ఇదిగా కొంచెం ఇంటాక్ట్ అయిపోయింది టోటల్ నాతోటి. సో నువ్వు వద్దు, లేదు నేను నాకు ఇష్టం లేదు అంటే తను హగ్. మీరు శుద్ధపూస అంటారు, నాకు అలాగే అనిపిస్తుంది. ఆవిడే మీ ఇంటికి తీసుకెళ్ళింది, మీరు ఆఫర్ చేసింది మీ ఇంటికి, మీ ఆవిడ లేదని చెప్పేసి చక్కగా తీసుకెళ్ళిపోయావు, మళ్ళీ ఆవిడ మీదకి వస్తుందని చెప్తున్నావు. ఓకే. సో అలా అయిపోయింది. ఏమైపోయింది? తన దగ్గరకు వచ్చింది, నన్ను హగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత కాలు మొక్కిందా? ఇంకేం మొక్కింది? చెప్పండి చెప్పండి చెప్పండి. సో నేను చెప్పాను నాకు ఇటువంటి ఇంట్రెస్ట్ లేదు, వద్దు అని చెప్పి. మేము ఆ మాట అంటే బాగోదు, ఇక్కడి వరకు వచ్చారు కదా, చెప్పండి. సరే నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఇంకా అయిపోయింది, నెక్స్ట్. సో ఇంట్రాక్ట్ అయిపోయినాము. సో నెక్స్ట్ డే తర్వాత చెప్పాను నాకు ఇటువంటి ఇంట్రెస్ట్ వద్దు, మీ హస్బెండ్ తెలిస్తే బాగుండదు అని చెప్పాను. తనేమంటుందంటే అమ్మాయికి పెళ్ళైపోయిందా? ఓకే. సో మీ హస్బెండ్ తెలిస్తే బాగుండదు, వద్దు అంటే తనేమో లేదు నువ్వే కావాలి, మా హస్బెండ్ తోటి నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను అది అని చెప్పారు. ఆ 2 రోజులు మీ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ ఏంటండి, నాకు అర్థం కాలేదు. అది నాకు ఇంకా ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదు నాకు. సరే, అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది మొత్తం. సో కొంచెం బ్లాక్మెయిలింగ్ ఆ టైప్లో చేశారన్నమాట నన్ను. లైక్ నీ మీద కేసు పెడతాను, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. మెట్రో అయిపోయింది, మార్కెట్ అయిపోయింది, ఫోన్ అయిపోయింది, డైరెక్ట్ మీ ఇంట్లో అయిపోయింది, కలిసారు. మళ్ళీ ఇమీడియట్ గా ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నా? నన్ను నేను అవాయిడ్ చేస్తున్నా కదా.
అవాయిడ్ నేను చేసేస్తున్నా అవాయిడ్ చేస్తున్నా అని తను నీ మీద కేసు పెడతాను, నీ మీద అది చేస్తాను అని నా మీద కేసు పెడతానని చెప్పారు తను. అందుకే ప్రాబ్లమ్ సాల్వ్ కోసం ఇక్కడికి వచ్చాను. ఫిజికల్ అయిన తర్వాత అవాయిడ్ చేయటం మొదలు పెట్టారా మీరు రాహుల్? అంతే కదా, ఫిజికల్ అయిన తర్వాత అవాయిడ్ చేస్తున్నాం. ఫిజికల్ కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ఆవిడ బ్లాక్మెయిల్ చేసి ఉండేది కాదు, మీ రిలేషన్షిప్ కంటిన్యూ. అంతేనా? అదేనా మీరు చెప్పబోతున్నారు? చెప్పాను కానీ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, మళ్ళీ తెలిసే బాగుండదు అని చెప్పాను నేను. సరే ఏమని బ్లాక్మెయిల్ చేస్తుంది మిమ్మల్ని? నీ మీద కేసు పెడతాను, నీ మీద క్రిమినల్ కేసు పెడతాను, నువ్వు నా రేప్ చేశాను కేసు పెడతాను అని మీరు చెప్పాను. అనలేకపోయారా మీకు పెళ్ళయింది, మరి మీ ఆయనకి చెప్పకుండా నువ్వే వచ్చావని చెప్పేసి మీరేం మాట్లాడుకోలేదా? చెప్పాను కానీ తను ఏమంటే నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలని నాది. ఏంటి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటుందా ఏంటి ఆవిడ? నువ్వే కావాలని పెళ్లి చెప్పలేదు, నువ్వే కావాలంటున్నాను అంటే రిలేషన్ అలా కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి తను అడుగుతోంది, మీరు వద్దని చెప్పారు. అని చెప్పాను. మరి మీరు వాళ్ళ ఆయనతో మాట్లాడేయాల్సింది డైరెక్ట్ గా. వాళ్ళ ఆయన కూడా లేడు ఈ ఊర్లో? లేరు, ఊరికి వెళ్ళామని చెప్పారు. తంతరగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అంతేనా? అందుకే ఇక్కడికి వచ్చారు. టెంపరీగా వెళ్ళాడు, పర్మనెంట్గా వెళ్ళిపోయాడు ఊరు? బిజినెస్ పనులు బయటకి వెళ్దామని చెప్పారు. బిజినెస్ పనుల మీద బయటికి వెళ్ళాడు. మీరు కలిసింది ఒక్కసారేనండి? అలా ఎన్ని మంత్స్ కంటిన్యూ ఒక్కసారి. చేశారు? ఒక్కసారికే ఇమీడియట్ గా బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. అది మీ వర్షన్. సో ఆవిడేగా స్వాతి గారు కేసెస్ పెట్టానన్నారు కదా, ఏం కేసెస్? క్రిమినల్ కేసు, లైక్ నీ మీద రేప్ కేసు పెడతా అని చెప్పారు. పెడతా అని చెప్పిందా పెట్టిందా? పెడుతున్నా అని చెప్పింది, బెదిరించినాను. బెదిరించింది. ఇప్పుడు మీరు చెప్తున్న అంతా కూడా ఒక 2 months బ్యాక్ 1 week స్పాన్. 1 weekలో ఫాస్ట్ ఫార్వర్డ్లో 5 daysలో జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఇమీడియట్గా అమ్మాయి వచ్చి మీ మీద పడింది. అనుకోని క్షణాల్లో మీరు కమిట్ అయిపోయారు. తర్వాత మీకు జ్ఞానోదయం అయ్యింది, మీకు ఒక ఆవిడ ఉందని, ఆవిడకు ఒక భర్త ఉన్నాడని. అంతేనా? ఇక అప్పటి నుంచి మీకు క్యారెక్టర్ గుర్తొచ్చి ఆగిపోయారు. ఆవిడ అయినా నాకు ఆ రిలేషన్ కావాలి అంటూ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇంతేనా మీరు అనేది? మీ ఆవిడకి తెలిసే ఇదంతా? అతను తెలియదు. అనుకోని క్షణాలను మేడం అన్నారు కానీ నువ్వు కూడా అన్ని ఎస్టిమేట్ చేసే కదా ముందుకెళ్ళావు. మీ ఆవిడ లేకపోవటం, ఆవిడ డ్రింక్ అంటాం, మీ ఇంటికి రావటం, ఇవన్నీ ఆవిడ అడిగిన టైంలో మీ ఆవిడ లేదు కాబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు మీ ఆవిడ వచ్చింది, మరి ఇల్లు లేదు కదండి, అదైన ప్రాబ్లం. అంతేనా? ఇప్పుడు ఇరుక్కున్నట్టు అనిపిస్తుందా? ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కున్నాను. ఇప్పుడు కేసులు అయితే తను ఏం ఫైల్ చేయలేదు, ఫైల్ చేస్తానని చెప్పేసి మిమ్మల్ని బెదిరిస్తుంది. అంతేనా? ఓకే, మీ వర్షన్ అయిపోయింది. మేడం స్వాతి తనే ఇప్పుడు తను చెప్పిందంతా కూడా ఈవిడి గురించి, మరి ఆవిడని కూడా ఒకసారి కనుక్కుందాం. స్వాతి గారు చెప్పండి. స్వాతి గారు మీరే చెప్పాలి, అక్కడ చెప్పిందంతా కూడా విన్నారు. అంటే ఆయన అంటే నాకు ఇష్టము. ఎందుకు ఇష్టం అమ్మా? మెట్రోలో ఏదో సీట్ ఆఫర్ చేసినందుకు మంచి మీద ఇష్టం అయిపోద్దా? మేడం ఇప్పుడు ఈయన చెప్తున్న ఆ 5 days అంతా నిజమే. సూపర్. ఎందుకు ఆయన చూడగానే పడిపోయావా? ముందు నుండి ఏమైనా పరిచయమా లేదంటే మెట్రోలోనే పరిచయమా? మెట్రోలోనే పరిచయం. మెట్రోలోనే పరిచయం. ఎవరెవరికి సీట్ ఇచ్చారు? అతను ఇచ్చాడు. ఆయన కూర్చుంటే నేను ఉంచున్నానని ఆయన లెగిసి నాకు సీట్ ఇచ్చినందుకు మీకు ఆయన మీద మంచి ఇంప్రెషన్ పడిపోయింది, ఆయన ఇష్టం అయిపోయారా? లేడీస్ కదా అని ఇచ్చుంటాడు, దాన్ని పడిపోతే ఎలా? సరే, నెక్స్ట్ డే మార్కెట్ లో డైరెక్ట్ నంబర్ కూడా షేర్ చేశారు. ఏదో బిజినెస్ ఇంట్రెస్ట్ అన్నారు, బిజినెస్ గురించి మాట్లాడతామన్నారు, అంతవరకు బానే ఉంది. మరి ఫోన్ నెంబర్స్ తీసుకొని మళ్ళీ మనసు బాగాలేదంటే మీ ఆయనతో మీకు రిలేషన్ బాగాలేదా? అంటే మా ఆయన అంటే నా డ్యూటీ కోసం బయటకు వెళ్ళిండు. ఎక్కడికి బయటికంటే? అంటే విజయవాడ అట్లా వెళ్ళిపోయిండు. అంటే బయట ఎక్కువగా ఉంటారు, మీ ఇంట్లో ఎక్కువ ఉండరు. అంటే మంత్లీ ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు మీ ఆయన? 10 రోజులు ఉంటారేమో అంతే. ఇంట్లో 10 రోజులు మాత్రం ఉంటారు. అదైనా బాగా చూసుకోరు, ఎప్పుడు ఫోన్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. మీరేం చేస్తారమ్మా? మెట్రోలో తిరుగుతుంటారా? మరి అతను లేకపోతే నీకేం పని మెట్రోలో? మీదేంటి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీ ఆయనతో? అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అయింది మీ ఆయనకి మీకు పెళ్ళై? 2 years. 2 years అవుతుంది. పిల్లలు పిల్లలు లేరు. బతికిచ్చావు ఉన్నంతలో. మీ ఆయనతో బాగానే ఉన్నావా? బాగానే ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఫోను మాట్లాడడం, అది ఫ్యామిలీ గురించే ఎక్కువ సంపాదిస్తున్నారు. మీ గురించే కదా, ఫ్యామిలీ అంటే నువ్వే కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి. నువ్వు చేసే పని ఏంటమ్మా? ఇంట్లో తిని కూర్చొని ఇంట్లోనే ఉంటావు, ఫోనులు చూసుకుంటూ అప్పుడప్పుడు మెట్రోలు ఎక్కి ఎవరు దొరుకుతాడా అని చూస్తున్నావా? ఏమన్నా సెన్స్ ఉందా? మీ ఆయన కష్టపడి ఏదో సంపాదించుకురావడానికి వెళ్తున్నాడు, ఖాళీగా కూర్చొని ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడి బిహేవ్ చేసిన విధానం ఇది. మళ్ళీ పైగా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సరిపోలేదా ఒకసారికి? పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 2 years అయిందా? పిల్లలు లేరా? ఎందుకు అతను విజయవాడలోనే నువ్వు మెట్రోలో ఉంటావని పిల్లలు లేరా? లేదంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ రిలేషన్షిప్ లేదు. సో మెయిన్ నీ క్రైటీరియా అదా అమ్మా? నీకు ఆ శారీరకపరమైన సంతృప్తి లేక ఇలాగా ఒకటే పాయింట్. మంచిగా ఒప్పుకుంటుంది ఆవిడ. అతను నచ్చడానికి ఏంటి? అంత క్షణంలో, అంత తక్కువ టైంలో నచ్చి ఫోన్ నెంబర్లు మార్చేసుకుని ఇంటికి వెళ్ళి మనం మందు తాగుదాము, ఆ తర్వాత ఫిజికల్గా కలుద్దాం, ఏంటి స్పీడ్ ఏంటి? ఇతను ఒక్కడేనా? ఈ లిస్ట్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ఇతను ఒక్కడేనా? ఏంటి నచ్చింది అతనిలో అంత ఇదిగా? ఊరికే అడుగుతున్నాను, తెలియాలి కదా. అతనికి పెళ్ళయిందని తెలుసా? తెలుసు. అతనికి పిల్లలు ఉన్నారని తెలుసా? తెలీదు. అంటే ఆయన కూడా వాళ్ళ ఆవిడని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటాడనా? లేకపోతే చేసుకోకపోయినా పర్లేదు, కంటిన్యూ అయితే చాలా. అంటే ఏం నచ్చింది అతనిలో?
మరి ఏం నచ్చిందమ్మా నీకు టక్కుమని సీట్ ఇవ్వగానే నచ్చేస్తుందంటే ఎలాగా? చాలా మంది లెగిసి ఉంటారు అక్కడ మగాళ్ళు నీకు సీట్ ఇవ్వడానికి. ఏం చెప్పు, ఏం నచ్చింది కావాలి? ఆ వర్షం కురిసిన రాత్రి అనే టైప్ లో అయిందా ఏంటి కొంపతీసి? ఏదో ఒకటి ఉంటుంది కదా, మనిషి నచ్చాడా, హైట్ నచ్చిందా, సరే weight ఏదో నచ్చిందా? ఒకసారి జరిగింది తప్పని చెప్పేసి అనుకుందాం, మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ ఏంటి? అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనా లేదంటే రిలేషన్ కంటిన్యూ చేయాలనా? పెళ్లి చేసుకోవాలని. మీ ఆయనకు చెప్పావు ఈ విషయం? మరి చెప్పలేదు. మీ ఆయనకు చెప్పకుండా ఇన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఉమ్. ఓవా, ఇప్పుడు ఆ అబ్బాయికి ఇష్టం లేదు, ఏం చేస్తావు? కేసు వేస్తావా? కేసు ఫైల్ చేస్తావా? కేసు అంటే తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా. పోన్లేమ్మ, గుర్తొచ్చింది. ఉమ్. ఆ, అందుకని వెయ్యవా? కేసు వేస్తావా వెయ్యవా? వేయను. మరి ఏమి ఇస్తాం బాటిల్? మీ ఆయనకు విడాకులు ఇస్తావా? ఉమ్. మీ ఆయనకు విడాకులు ఇస్తావా? మీ ఆయన ఏమండా? ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నారు. నువ్వు మొత్తం బాగా బిజీగా ఉన్నారమ్మా అందరూ. అతను కూడా మెట్రో అయినా? లేదు, ఆయన డ్యూటీకి అనేసి జాబ్ కనేసి వేరే ఊరా, వేరే దేశమా? వేరే ఊరికే వెళ్తారు. వేరే ఇల్లా? పోన్లే, ఆయన అట్లా కష్టపడతాడు, నువ్వు ఇలా కష్టపడతావు. అతనికి అక్కడ పెట్టాడా? ఏమో మరి అక్కడ ఉన్నారో లేరో. నీకు తెలియదు కదా, ఊరికి ఎందుకంటావు? ఉన్నారు అని నాకు చెప్పరు కదా. ఎవరు చెప్పారు? పక్కన ఇంకో అమ్మాయి ఉందని చెప్పరు కదా ఎవరు. అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కూడా మీ ఆయన కూడా చేస్తున్నాడేమో అని ఊహించుకుంటున్నావు అంతేనా? అమ్మ నువ్వు చేస్తున్నావు, ప్రపంచం అంతా అలాగే చేస్తారనుకుంటున్నావా? అతను ఏదో కష్టపడి ఏదో 4 పైసలు తీసుకొస్తూ ఉంటే కనుక మా ఆయన కూడా ఇదే పనిలో ఉంటాడని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తావు? నీకు సిగ్గు లేకపోతే అందరికీ సిగ్గు ఉండదా? వాళ్ళ ఆవిడ వచ్చి జుట్టు పట్టుకొని పీక్కొని రోడ్డు మీద తోస్తే ఏం చేస్తావు? ఆ అమ్మాయి బ్లాక్ బెల్ట్ అంట తెలుసా? మేము కనుక్కో. చెప్పు. చాలా సింపుల్ గా నవ్వుతూ క్యూట్ గా ఆన్సర్స్ ఇచ్చేస్తున్నావు ఏంటి నువ్వు చేసిన తప్పన్న విషయం అన్న తెలుసా నీకు? తెలుసా? తెలిసే చేస్తున్నావా? మీ అమ్మ నాన్నలకు చెప్తావు పోనీ విషయం, ఇలా మా ఆయన వదిలేస్తాను, పెళ్ళైన ఇంకోని తగులుకుంటాను, నేను ఇలా ఆయనతోనే ఉంటానని? చెప్తాను. మీ అమ్మ ఏమ్మా ఏమన్నా ప్రాబ్లమా? నా పేషెంట్లో ఉన్నాను, పిచ్చానండి. అలాగే ఉంది సార్. ఆ అబ్బాయికి ఇష్టం లేదు, కేసులు అది ఇదని బెదిరిస్తున్నావంట. అంటే నాకు ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు. నీకు ఇష్టం అయితే నీకు నచ్చినట్టు ఉండాలి అంతేనా? అంటే ఆయన ఇంట్లో గురించి ఆలోచిస్తారు ఎప్పుడు. ఈయన అంటే అందరు అక్కడికి ఇక్కడికి అవన్నీ అనవసరం అమ్మా. ఇప్పుడు ఈ అబ్బాయికి ఇష్టం లేదు నువ్వంటే, నువ్వు వదిలేసి కామ్కి వెళ్ళిపో. లేదంటే ఏం చేయాలనేది ఇదో డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు. ఆ అబ్బాయికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఏదో జరిగింది, తప్పు జరిగింది. అక్కడ మీ ఆయన మీకోసం అని చెప్పేసి కష్టపడేసి వస్తున్నాడు. ఈ ముచ్చట ఏదో మీ ఆయనతోనే కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు కదా. అసలు చెప్పావా ఎప్పుడన్నా ఇలా నా ప్రాబ్లం ఇలా ఉంది, కొంచెం నన్ను కూడా అర్థం చేసుకో, నీతో పాటు నేను కూడా వస్తానని ఎప్పుడన్నా అడిగావా? అడగాలి కదా. మరి పక్కనోడితో మాట్లాడే బదులు ముందు నీకు తాళి కట్టిన మొగుడితో మాట్లాడొచ్చు కదా. నువ్వు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ విషయాలన్నీ మీ ఆయనతో చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మీ ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? చెప్పావా అసలు మీ ఆయనకి? చెప్పలేదు. చెప్తావు. ఇప్పుడు ఫోన్ చేద్దాం మీ ఆయనకి ఫోన్. ఊరికి వచ్చి ఏదో పిలిచాడు కదా, సరదాగా బయట తిరగొచ్చు ఆయనతో, చేతుల్లో చట్టపట్టా వేసుకొని అని చెప్పేసి వచ్చావు ఇక్కడ ప్రోగ్రామ్కి. చెప్పను ఇప్పుడు ఫోన్ చేయనా మీ ఆయనకి? ఇక్కడ లేరు. తిక్కగా మాట్లాడుతున్నావు. నీతో పాటు మీ నాన్నని కూడా తీసుకొచ్చావుగా. ఒకసారి మీ నాన్నతో మాట్లాడతాను. నీతో మాట్లాడి నా బుర్ర ఖరాబ్ అయ్యేలా ఉంది. కొన్ని పిలిపించారా వాళ్ళ నాన్నగారిని? మీ నాన్న నీ వైపు కూర్చోకుండా అటు కూర్చున్నారు. నమస్తే అండి. మీ పేరు? సత్యనారాయణ గారు. ఎక్కడండి మీ ఊరు? హైదరాబాదే. మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? తెలిసే వచ్చి ఉంటారుగా మొత్తం. మరి ఏంటంటే ఇది పద్ధతేనా? ఏం న్యాయం కావాలి అల్లుడికి? ఏ అల్లుడికి? ఇక్కడ కాబోయే అల్లుడికా అయిన అల్లుడికా? సొంత అల్లుడికి. సొంత అల్లుడికి ఏం న్యాయం కావాలి? మా అల్లుడు మంచివాడే, మంచిది కాదండి. బిడ్డ మంచిది కాదు. మరి 4 పీకలేకపోయారా? ఇది తప్పమ్మా, ఇలా చేయకూడదు అని చెప్పి వస్తాను డాడీ, ఇప్పుడు బయటికి పోతాను పోవటం. ఇప్పుడు అల్లుడు వస్తుంటేనా మా అమ్మాయి అడిగేదాన్ని. ప్లస్ ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుని మీ అల్లుడు గారి క్యారెక్టర్ కూడా కరెక్ట్ కాదు, అతను బిజినెస్ పని మీద వెళ్ళి అక్కడ వేరే సెటప్ పెట్టవలసి నా దగ్గర రావట్లేదు కాబట్టి నేను ఇక్కడ మొదలు పెట్టాను అంటున్నా. అలా లేదండి, మంచోడు మీ అల్లుడు, బిజినెస్ గురించే కష్టపడుతుంది. మరి మీ అమ్మాయి యొక్క పెంపకం లోపం అని అనుకోవాలా, లేదంటే మీరు బాగానే పెంచారు? మధ్యలో వచ్చిందండి. ఏంటి ఏమొచ్చింది మధ్యలో? మాయమాలు చెప్పడం. సరే మీ అమ్మాయి అలా చెప్తుంది, మరి ఈ అబ్బాయితో మాట్లాడారా మీరు? మేము మాట్లాడు. ఇది తప్పు కదా అని చెప్పి తెలుసా? ఈ అబ్బాయి ఎవరో తెలుసా? తెలియదండి. ఆ అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలుసా? ఈ అబ్బాయి గురించే. ఈ అబ్బాయి ఇంతకుముందు సంఘటనలు ఉన్నాయా మీ ఆడపిల్ల ఇలాగా గాడి తప్పటం? లేదండి, ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఏదో 5 రోజుల్లో పరిచయము, ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళటం, ఆ అబ్బాయితో శారీరకంగా కలవటం, ఆ అబ్బాయి నాతో పాటు ప్రయాణం ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి మీద కేసు పెడతానని థ్రెట్ చేస్తుందంట. ఏంటి మీ అమ్మాయి గురించేనా మీరు? అంటే ఏంటి ఉధృతం ఎక్కువ, ఊపు ఎక్కువ మీ అమ్మాయికి ఏంటి? మా అమ్మాయి అంత ఇది కాదండి, ఉద్యోగం అసలు ఆ ఇంట్లో ఉండదండి, నివసం ఉండదు. వీళ్ళు లవ్ మ్యారేజా? మీరు చేసిన పెళ్లి? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజా?
మరి వీళ్ళిద్దరు భార్యాభర్తల సంబంధం బాగుండదని చెప్పారంట. బాగానే ఉన్నారండి. బానే ఉంది, మీకు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు? ఇద్దరు పిల్లలు అయ్యారు, పిల్లలు ఉన్నా బాగానే ఉన్నారు. ఎవరికి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారా? ఆ, ఆ అమ్మాయికి 2 పిల్లలా? 2 పిల్లలు. పెళ్ళే 2 సంవత్సరాలే అయ్యింది. పిల్లలు ఉన్నారా నీకు? ఇందాక ఏం చెప్పావు నువ్వు? లేరు. లేరా? అబద్ధం అడగద్దు. ఏం మాట్లాడుతున్నావు? ఏమా నీకేమైనా క్రాక? భర్త అంటే మంచోడు కాదు నీ దృష్టిలో, తండ్రి మంచోడు కాదు, ఈడెవడో దొరికాడు ఈయన మంచోడు నీ దృష్టిలో. పిల్లలు కన్నా పిల్లలన్నా కన్నావా? అది కూడా ఉన్నారా గుర్తులేరా? లేరా? లేరు. అబద్ధం అడగద్దు. ఇద్దరు పిల్లలు అండి? 2 పిల్లలు. వాళ్ళకి పెళ్ళి ఎంతకాలం అయిందండి? అమ్మాయి అబ్బాయి అండి. పెళ్ళి ఎంతకాలం అయింది? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయిందా? ఇద్దరు పిల్లలు. ఏదైనా అనాథాశ్రమంకి ఇచ్చేసావా లేదంటే అమ్మేసావా పిల్లల్ని? మరి అతను ఉన్నారా అంటున్నారు, మీరు లేరు అంటున్నారు, ఏది నిజం? ఉండండి, అల్లు తాతండు. మీ అల్లుడు ఎక్కడో బయట ఏదో ఊర్లో ఉంటాడంట. ఇక్కడే ఉండండి. మీ అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు మీకు తెలిసింది కదా. ఈయన ఒక్కడే బలిపశువా, ఇంకెవరైనా బలిపశువులు ఉన్నారా? ఆవిడ తెలవదండి. పెళ్ళైన 3 years లో పిల్లల కంటానికి ప్రెగ్నెన్సీకే సరిపోయింది. ఈ అమ్మాయి బిహేవియర్ ఇలా ఉంది అని మీరు ఎవరికి ట్రీట్మెంట్ కి చూపించలేదా? చెప్పలేదండి. ఇప్పుడు పిల్లల్ని సాకేది ఎవరు? గారు మీ అల్లుడు గారు సాకుతున్నారు న్యాయం చేయడం తర్వాత సరే, మీ అల్లుడు గారు ఇక్కడ ఊర్లలో తిరుగుతూ ఉంటారంట కదా, ఇంట్లో టైం స్పెండ్ చేయారంట కదా. చేసుకొచ్చారండి. మీ అల్లుడిని తీసుకొచ్చారా? సభాష్. పిల్లల్ని కూడా తీసుకొచ్చారా? పిల్లలు చేశారు. మీ ఆయన కూడా ఇక్కడే ఉన్నాడంట తెలుసా? సరే, మీ ఆయనతో మాట్లాడతాను అన్నావుగా, ఇక్కడే మాట్లాడుతూ గాని. మీ అల్లుడి గారి పేరేంటి? సంతోష్ అండి. సంతోష్. పాప ఆయన జీవితంలో ఏముందో ఆ సంతోషం. సంతోష్ గారు, పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారా? ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీరు? తెలుసు. పక్కన ఎవరు? వైఫ్. మీ ఆవిడ. ఎదురుగా వాళ్ళు? వాళ్ళ ఫాదర్ బాయ్ ఫ్రెండ్. మీ ఆవిడ బాయ్ ఫ్రెండ్ అనే విషయం తెలుసా మీకు? అంటే తెలీదు, హ్మ్. డౌట్ ఇచ్చి వాళ్ళ ఫాదర్కి ఒకసారి చెప్పా, వాళ్ళ ఫాదర్ ద్వారా తెలిసింది. తెలిసింది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు డివోర్స్ ఇచ్చేస్తుందంట, అతనితో వెళ్ళిపోతుందంట మీ ఆవిడ. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అండి నా జీవితంలో అన్నట్టు కూర్చున్నారు మీరు ఇక్కడ. ఇవన్నీ నేను ముందే పసిగట్టాను అన్నట్టు. ముందే ముందే పసిగట్టాను. ముందే పసిగట్టారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వదిలేస్తారా మరి మీ ఆవిడని? ఫస్ట్ మీ ఇద్దరు సంబంధం ఎలా ఉందో చెప్పు అమ్మా. మీ ఇద్దరు ఎలా ఉన్నారు? 2.5 years ప్లస్ అయింది మీ మ్యారేజ్ అయ్యి. మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారా? మా ఆవిడకి ఎక్కువ సెక్స్ పిచ్ అంటే ఎక్కువ ఉండే. సెక్స్ కోరిక ఎక్కువ. అది నువ్వు అందుకోలేకపోతున్నావు ఆ ఊపు? అందుకుంటా, కాకపోతే బిజినెస్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు. అసలే ఆ అమ్మాయికి ఎక్కువ అంటే ఆ బిజినెస్ ఏదో ఇక్కడే పెట్టుకోవచ్చు కదా బాబు. నీకు తక్కువ అనుకుంటా, ఆ అమ్మాయికి ఎక్కువ. అదే ప్రాబ్లం, మ్యాచ్ అవ్వలేదు. సెక్స్ పిచ్ ఎక్కువ. ఆ అబ్బాయి ఏమొచ్చి ఫస్ట్ మీటింగ్లోనే ప్రపంచం చూపెట్టాడు. నాన్న డెలివరీ టైంలో డాక్టర్లకి చెప్పలేదా మీరు అమ్మాయికి ఇట్లా కొంత ఎక్స్ట్రాగా ఉందండి, ఇట్లా మీకు కొంచెం కష్టం అవుతుందని చెప్పారా? చెప్పలేదా? చెప్పలేదు. అంటే వెంటనే అంత షార్ట్ టైంలో మినిమం పిల్లలకి ఒక 2 years 3 years గ్యాప్ అయితే కామన్గా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. డెలివరీ అయిందో పసిపిల్లోడి చేతిలో ఉండగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ అని కూర్చుంది కదా ఆవిడ. అప్పుడు మీకు అర్థం కాలేదా ఇది ఏమన్నా ట్రీట్మెంట్లు ఇప్పించాలేమో అని? నువ్వు ఊరు వెళ్లకుండా ఉంటే 5 పిల్లలు పుట్టేవారేమో నీకు. ఈ అమ్మాయి స్పీడ్కి ఊరు వెళ్తేనే 2. ఏం చేద్దాం ఇప్పుడు? ఆల్రెడీ నీకు తెలిసిపోయింది ఒక విషయం. ఇక్కడ ఈ అబ్బాయి భయపడి చేస్తున్నాడు, ఇక్కడ పైగా ఎదురు కేసు ఫైల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది మీ ఆవిడ. ఏం చేద్దాం? ఒక తండ్రి, ఓ భర్త, ఒక లవర్. ఫస్ట్ టైం అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ లో ఏమి ఎవరికి అతను అసలు ఏ షాకింగ్ లేకుండా ఇక్కడ కూర్చుని అతను ఎవరంటే బాయ్ ఫ్రెండ్ అండి. అంటే వీళ్ళందరికీ ముందే తెలుసు అనుకుంటా ఈ అమ్మాయి ఇలా అని చెప్పేసి. తెలిసే చేసుకున్నారా? ముందు తెలుసా మీకు ఇలా? తెలీదు. మీకు తెలిసి ఈ అబ్బాయి ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారా? తెలీదా? అసలు నువ్వు కనిపెట్టాక నువ్వు ఖాళీ చేయలేవు. ఈ పని ఆ పనే సరిపోయింది నీకు. సో నిజంగా నీకు బిజినెస్ బయట ఉందా లేదంటే ఈ అమ్మాయిని తట్టుకోలేక బయట తిరుగుతున్నావా? లేదు, బయట ఉందమ్మా. వెళ్ళి వస్తూ ఉంటావు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? ఈ అమ్మాయి అక్కడ బ్లాక్మెయిల్ చేస్తుందంట, కేసులు పెడతానని చెప్పేసి మిమ్మల్ని వదిలేస్తుందంట. ఎవరి కాళ్ళు నాకు సంబంధం లేదని కూర్చుంటే ఎలాగ ఇక్కడ? చెప్పు తమ్ముడు, నీకు కావాలా? ఈ అమ్మాయి వద్దా? ఈ అమ్మాయిని మార్చుకుందామా? మార్చుకుంటే నీకు ఓకేయా? ఏదో డెసిషన్ చెప్పు. బంతి నీ కోట్లో ఉంది. మార్చుకుంటే ఓకే. మార్చుకుంటే ఓకే. అబ్బో, నువ్వేమనుకుంటున్నావు అమ్మా? నాకు ఆయనే కావాలి. ఆయనే కావాలి. నువ్వు ఇంతే. మీరు మరి అతను బిజినెస్ పరం మీద వేరే ఊరు వెళ్తే వేరే ఆయన కావాలా? మరి అలాగే ఉంది లెక్క. నేను నీకు అన్న తండ్రి వద్దు, నీకు 2 పిల్లల్ని కనిపెట్టిన తండ్రి వద్దు, ఎవడో ఎదురుగా ఉన్నవాడు కావాలా. ఆయన భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉంది. మీ ఆయన ఎట్లా డబ్బు కోసం అట్లా వెళ్ళి మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఈయన వాళ్ళ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. నువ్వెవరు? ఆఫ్టర్ ఆల్. ఏం చేయాలో చెప్తాం వినండి తర్వాత. మీకు ఇప్పుడు ఈ అమ్మాయి కావాలా? మీ ఫ్యామిలీతో మీరు కంటిన్యూ అవుతారా? మా ఫ్యామిలీతో కంటిన్యూ అవుతున్నాను. ఈ అమ్మాయితో మీకు ఎటువంటి రిలేషన్ అనేది వద్దు ఇంకా? వద్దు. మరి ఏమంటారు? ఆ అమ్మాయికి ఫైనల్గా ఏమైనా క్షమాపణ చెప్తారా? ఏదో ఒకటి ఉంటుంది కదా ఆలోచన. ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఈజీగా వెళ్ళేటట్టు లేదు కదా. ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడండి, తర్వాత నేను చెప్పేది చెప్తాను. మీ ఇద్దరు ఇంటరాక్షన్ లేకుండా మేమేం మాట్లాడతాం? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎదుర్కొంటూనే ఉంది. మీరేం రిక్వెస్ట్ చేసుకుంటారో రిక్వెస్ట్ చేయండి. ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఒకసారి విన్న తర్వాత చెప్తాను నేను. సో నేనైతే నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను.
సో ఇది కంటిన్యూ వద్దు, జస్ట్ ఇదివరకే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను నేను. నేనైతే ఆయనతోనే ఉండాలనుకో ఆయనతోనే ఆ? నేనైతే మీతోనే ఉండాలనుకో అది కష్టం, చాలా కష్టం, అది ఉండలేను అట్లా. ఉండడంటే ఎలా? చెప్పు. నేనైతే ఈయనతో ఉండను, అతనితో ఉండొద్దులే, అతని సంగతి చెప్పు. ఆయనతోనే. ఇది వీళ్ళ వర్షం అసలు వీళ్ళు ఎవరు మాట్లాడకుండా నిజంగా కూర్చొని ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, ఈ వేదిక అర్జెంటుగా 108 నెంబర్కి కాల్ చేసి అంబులెన్స్ తెప్పించాలి. మేడం, ఇక్కడ ఒక తండ్రి వచ్చి, ఎవరు మన సత్యనారాయణ గారు వచ్చి ఇక్కడ కూర్చుని నా కూతురు క్యారెక్టర్ కరెక్ట్ కాదండి అని చెప్పడం అనేటటువంటిది చాలా రేర్గా చూస్తాం మేడం. మిగతా ఓకే, వీళ్ళందరూ పాత్రలు ఏవో విచిత్రంగా విడ్డూరంగా చాలా వరకు నమ్మశక్యంగా అనిపించినటువంటి పాత్రలు వీళ్ళు పోషిస్తున్నా కూడా ఏదో జరిగిపోయింది. అసలు ఎప్పుడైతే కనుక ఒక కుర్చీ ఇచ్చినటువంటి ఆ అబ్బాయి ప్రేమలో నేను పడిపోయాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి, తర్వాత మార్కెట్లో కలిసిన తర్వాత ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్, అక్కడి నుంచి కట్ చేస్తే 2 days తర్వాత ఇంట్లో మీటింగు, ఆ మీటింగ్ కాస్త ఫిజికల్ అసోసియేషన్, తర్వాత పోలీస్ కేసులు. అంటే కనుక అంటే ఇంత స్పీడ్గా కూడా ఉంటాయా కేసులు? ఇంత అంటే మనకి ఇక్కడ కూర్చునే వాళ్ళకి మనకే నమ్మశక్యంగా లేదు, కానీ జరగటానికి ఒక అవకాశం ఉంది అన్నట్టు మనకి ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో, ఎప్పుడైతే మన సంతోష్ వచ్చి ఇక్కడ కూర్చుని మేడం దిస్ ఇస్ అన్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, ఇది నేను మరీ అంత ఆశ్చర్యపోవట్లేదు అన్నట్టుగా ఆ అబ్బాయిలో ఎక్కడ ఒక చలనం లేదు, ఒకటి లేదు. అంటే ఏంటంటే 2 things ఇక్కడ, సంతోష్ స్వాతి వీళ్ళిద్దరి మధ్యన మ్యారేజ్ అయితే కనుక పెద్దలు జరిపించారు, కానీ మీ వరకు ఏది రాకపోయినా కూడా వాళ్ళిద్దరు మ్యారేజ్ అంత సవ్యంగా నడవలేదు అనేటటువంటిది మనకు